సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతుందన్నారు ప్రధాని మోడీ. కొత్త చరిత్ర మొదలవుతుందన్న ప్రధాని మోడీ తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని, ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీలో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ దేవి నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. अभियान के लिए एक और महत्वपूर्ण और बड़ा कदम उठा रहा, यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे. एक तरह से कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है. इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे. हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा, किसान, महिलाएं, दुकानदार, व्यापारी, उद्यमी, सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा. यानी त्योहारों के इस मौसम में सबका मुंह मीठा होगा. देश के हर परिवार की खुशियां बढ़ेगी. मैं देश के कोटि कोटि परिवारजनों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स की और इस बचत उत्सव की बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं. ये रिफॉर्म भारत की ग्रोथ स्टोरी को एक्सेलरेट करेंगे, कारोबार को और आसान बनाएंगे, निवेश को और आकर्षक बनाएंगे और हर राज्य को विकास की दौड़ में జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది అన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు మరింత ఊతమిస్తాయి, సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇది దోహదం చేస్తాయన్నారు ప్రధాని మోడీ. గతంలో అనేక పనులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్న ప్రధాని 2015లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైందన్నారు. దేశంలోని అన్ని వర్గాలతోనూ చర్చించి ఈ సంస్కరణలు తెచ్చామన్నారు. రేపటి నుంచి కేవలం 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. हमें हर घर को स्वदेशी का प्रतीक बनाना है, हर दुकान को स्वदेशी से सजाना है. गर्व से कहो ये स्वदेशी है, गर्व से कहो मैं स्वदेशी खरीदता हूं, मैं स्वदेशी सामान की बिक्री भी करता हूं. ये हर भारतीय का मिजाज बनना चाहिए. जब ये होगा तो भारत तेजी से विकसित होगा. मेरा आज सभी राज्य सरकारों से भी आग्रह है, आत्मनिर्भर भारत के इस अभियान के साथ, स्वदेशी के इस अभियान के साथ अपने राज्यों में मैन्युफैक्चरिंग को गति दे, पूरी ऊर्जा से, पूरे उत्साह से जुड़े, निवेश के लिए माहौल बढ़ाएं. जब केंद्र और राज्य मिलकर आगे बढ़ेंगे तो आत्मनिर्भर भारत का सपना पूरा होगा. भारत का हर राज्य विकसित होगा, भारत विकसित होगा. इसी भावना के साथ मैं फिर एक बार इस बचत उत्सव की अनेक अनेक शुभकामनाएं देते हुए अपनी बात समाप्त करता हूं. एक बार फिर చింతమడకలో కవిత హాట్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట రావాలంటే కేజీఎఫ్లోకి వెళ్ళినట్లు ఆంక్షలు పెట్టారన్నారు. సిద్దిపేటలో ఎవరి ఆంక్షలు పనిచేయవని, చంద్రుడు లాంటి కేసీఆర్కు మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారన్నారు. కుటుంబానికి దూరమైన బాధలో ఉన్న తనకు చింతమడక అండగా నిలిచిందన్నారు. ఏ ఊరు ఎవరి జాగిరు కాదని, ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువగా వస్తానన్నారు. మళ్లీ మళ్లీ సిద్దిపేట, చింతమడక వస్తారన్న కవిత తన కుటుంబంపై కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టనని, జాగిర్ అన్నట్లు వివరిస్తున్న వాళ్ళ భరతం పడతానని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా, చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం.
అని ఈ సందర్భంగా తెలియజేస్తూ చింతమడకల పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టింది. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ, చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసింది. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది, మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించారు. ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాంపై వాదనలు వినిపిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో కూలిపోయే కాలుష్యం కట్టారని చెప్పారు. దీనిపై విచారణ జరుగుతుందని, అది పూర్తయిన తర్వాత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆల్మట్టి డ్యాం పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇది సుప్రీంకోర్టులో ఆల్రెడీ గతం నుంచి కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టులో ఆల్మట్టి డ్యాం హైట్ పెంచడంపై గతంలో జరుగుతున్న సుప్రీంకోర్టు విషయంలో నేనే స్వయాన రేపు రాత్రి ఢిల్లీ పోయి మళ్ళీ మన గేటు పెంచొద్దు, హైట్ పెంచొద్దు అని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది. మా హయాంలో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ నదీ జలాల్లో 811 టీఎంసీల్లో కేటాయింపుల్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు. 2014లో 500 కోట్లు ధర్మపురి ఆలయానికి ఇస్తారని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఒక్క రైతు ఆ 2 నెలలు 3 నెలలు పడిగాలు 100 గంటల వరకు కలిస్తే ఏం మాట్లాడినా గుర్తు తెచ్చుకో. రేపటి నుంచి అమ్మ తీసేసుకుంటారు కదా. ఉగ్రపల్లి మండలం ఏం మాట్లాడినావు? నిర్ణయంతో మాట్లాడుకోండి. మీరు సాక్ష్యం కాదంటే మా మీడియా మిత్రులు బట్ల కొనుగోలు కాడ 4 కిలోలు 5 కిలోలు 10 కిలోలు కట్ చేస్తాడని ఏం మాట్లాడిన రైతులు గుర్తు తెచ్చుకో నాయక. మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నువ్వు మీ నాయకులు ఆలోచించే రైతులు నేను పట్టించుకున్నా, రైతుల కష్టాల విషయంలో నేను మాట్లాడినా అనుకున్నా. ఇక యూరియాకు సంబంధించినటువంటి ఒక అంశం రాదా? ఇక ఈ 17 నెలలు పడిగా ఏం దొరకలే. ఇక పండుగలు ఇష్టం అభిలాయం దింపుకొని కదా.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన రాంగోపాల్పేటలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. వరద బాధితులకు సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. బహిరంగంగా పార్టీ కండువ కప్పి పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాలలో పాలన కుంటుపడిందని వెల్లడించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాలాలన్నీ కూడా క్లీన్ చేయాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని సీనన్న, కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ లో నాలాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్ లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అన్ని కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు. ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి. ఇవాళ మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు 1500 మందికి ఇవాళ వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది. వెంగళరావు నగర్ గాని, గైడెన్ బాగ్ గాని, చుట్టాల బస్తీ గాని, కంచెబౌలి గాని, అదేవిధంగా కస్తూర్బా నగర్. కరీంనగర్లో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాళులర్పించారు. బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బండి సంజయ్ కొనియాడారు. 97 ఏళ్ల వయసులో కూడా తెలంగాణ కోసం ఢిల్లీలో దీక్ష చేసిన ఆయన పట్టుదల అందరికీ ఆదర్శమని గుర్తు చేశారు. ప్రభుత్వం బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు చేరేలా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. సందర్భంగా వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా భావితరాలకు ఒక స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. గతంలో అనేక మంది ఉద్యమకారుల చరిత్రను చదువుకోవడం తప్ప ఇప్పుడున్న తరం కల్లారా చూడలేకపోయినాం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చరిత్రను ఇప్పుడున్న తరం చూసిరు. వారి యొక్క కమిట్మెంట్, ఒక క్రమశిక్షణ, వారి యొక్క ఆవేశం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క పౌరుషాన్ని చూసినటువంటి తరం ఈ తరం. 97 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ ఉద్యమం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఆ చలిలో దీక్ష చేసినటువంటి గొప్ప వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ఆయన యొక్క సొంత ఇంటినే ఆఫీస్ గా మార్చి దారాదత్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి, త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. హైదరాబాద్ సంస్థానానికి విలీనం కావాలని ఆ రోజుల్లో, దాంతోపాటు స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా అనేక సందర్భాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న విస్తరణ పనుల్లో దేవాలయ ఆవరణలోని దర్గా విషయంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దర్గాను తొలగించాల్సిందేనని బీజేపీ జిల్లా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఉధృత పరిస్థితులు నెలకొంటున్నాయి. పరిస్థితి ఉధృతంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు గత 2 నెలలుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయుధాలతో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఆలయం తెరిచినప్పటి నుంచి మూసివేసే వరకు 3 గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ భద్రత కల్పిస్తున్నారు. ముందుగా దర్గా విషయంలో స్పష్టత ఇవ్వాలని, దానికి ముందే హిందూ దేవత విగ్రహాలను ముట్టుకోరాదని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ హెచ్చరించారు. లేకపోతే తీవ్ర నిరసనలు తప్పవని హెచ్చరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అసలు ఏ రోజు మూసేస్తారు అనే దాని మీద ఇప్పటికి క్లారిటీ ఇవ్వలేదు. సరే దసరా తర్వాత మూసేస్తాం, దసరా తెల్లారా మన్నాడని కూడా ప్రభుత్వం, దేవాదాయ శాఖ కానీ అధికార పార్టీ ఇక్కడ స్పష్టంగా చెప్పడం లేదు. మరి మేము అడిగినా అభివృద్ధికి మనం ఆటంకం కాదు. దేవాలయం లోపల ఉన్న హిందూ విగ్రహాలు ఏ ఒక్కటి తొలగించినా దర్గా సంగతి ఏంటంటే దాన్ని ఇప్పటికి కూడా చెప్పడం లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, దేవాదాయ శాఖ డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు దర్గా మీద ఆలోచన ఏంది, తీస్తారా తిమ్మరా? ఒకవేళ అది ముట్టుకున్నట్టయితే, మరి హిందూ దేవతల విగ్రహాలను ముట్టుకున్నట్టయితే ఆ పరిస్థితి ఏంది ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాలి. కేవలం హిందూ దేవత విగ్రహాలను తొలగించి అక్కడ ఉంచినట్టయితే మరి హిందువుల మనోభావాలు దెబ్బతిగా ఒకసారి ఆలోచించాలి. మరి ఆ రకంగా దేవాలయం మూసివేసేటప్పుడు దాని పరిధి అప్పుడు దాదాపు ఎన్ని నెలల కంప్లీట్ చేస్తారు? 3 నెలల, 4 నెలల, 6 నెలల. మరి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడుతూ ఉన్నాయి. దేవాలయాల మీద ప్రత్యక్షంగా బ్రతికేది కేవలం 400-500 కుటుంబాలే, పరోక్షంగా 3-4 వేల కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి. మరి ఆ కుటుంబాలు ఏమైపోవాలి రోడ్ల మీదకి వస్తే?
దయచేసి ప్రభుత్వాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, ఏ రోజున ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్కజామ అయ్యే సందమామ పాటతో బతుకమ్మ పండుగ షురు అవుతుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవంతో బతుకమ్మ పండుగ కలర్ఫుల్గా ప్రారంభమవుతుంది. అమావాస్య నుంచి మొదలుకొని 9 రోజుల పాటు పూల ధూమ్ధామ్ జాతరకు పల్లెలు ముస్తాబవుతున్నాయి. ఈ సంబరంలో పాలు పంచుకునేందుకు తంగెడు, బంతి, చామంతి, గుమ్మడి, దోస, గునక, జిల్లెడు, మందర పూలు చెట్ల మీద పురివిప్పుకొని పిలుస్తున్నాయి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ ముత్తైదువులు మెరిసిపోతారు. సాయంత్రం నుంచి మొదలు పెడితే రాత్రి వరకు ఆడపడుచులందరూ కలిసి బతుకమ్మ పాటలతో సందడి చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం మరోసారి బతుకమ్మ ఉత్సవాలను దేశవ్యాప్తంగా చాటాలని సంకల్పించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 21న ఇంగిలి పూల బతుకమ్మ సంబరాలతో మొదలుకొని 30న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ నెల 28న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో 60 అడుగుల ఎత్తున బతుకమ్మను పేర్చి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించేలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. గతంలో జగన్ ఎంపీగా 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా చేశారని, ఆయనకు రూల్స్ తెలియకుండా కామెంట్స్ చేస్తారని ప్రశ్నించారు. ఎవరైనా లీవ్ ఆఫ్ యాక్షన్స్ అడగకుండా కంటిన్యూస్గా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు రాకపోతే శాసనసభ సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులు అవుతారని జగన్కు తెలియదని నిలదీశారు. అసెంబ్లీ రూల్స్ నేట్లో ఉంటాయని జగన్ చూసుకోవాలని హితవు పలికారు రఘురామకృష్ణరాజు. అడగకుండా కంటిన్యూస్గా సమావేశాలు 60 రోజుల పాటు రాకపోతే వారు శాసన సభ్యత్వం ఆర్ పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులవుతారు అని స్పష్టంగా ఉంది. అసెంబ్లీకి అండర్ 187 within the brackets 2 rules of procedure and conduct of business in the AP అసెంబ్లీలో ఆ రాజ్యాంగంలోని ఆ 190 within the brackets 4 అధికరణాన్ని తీసుకొని అసెంబ్లీ రూల్స్ లో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది కూడా అసెంబ్లీ ఆ రూల్స్ కూడా నెట్ లో ఉంటాయి. స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు, వారి సలహాదారులు, ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఆ రాజ్యాంగంలోని 190 within the brackets 4 rules of procedure and conduct of business of the సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. కుప్పానికి నీళ్లు ఇచ్చారంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ధ్వంసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. మీరు కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎట్లా కట్టినారండి? ఏ విధంగా కట్టినారు? అసలు నీళ్లను, గోదావరి నది నీళ్లను ఆపకుండా, గోదావరి నీళ్లను మళ్లించకుండా మీరు మధ్యలో, నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు? అంటే గోదావరి నది ఫ్లడ్ ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది? అది అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది? నీళ్లను ఆపేదానికి. నీళ్లను మళ్ళించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు? R&R పూర్తి చేస్తున్నాం. చేసినారండి మీరు? R&R చెప్తా ఎంత చేసినారండి. అసలు చివరికి ఏమన్నారంటే మీరు పోలవరం మొదలుపెట్టిందే మనం అన్నారు. మేమేం చెప్పగలుగుతాము? ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరన్నా కాదండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు అక్కడ? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండేది తప్పు అని చెప్పలేరు పాపం వాళ్ళ ఉద్యోగాలు. ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా? లేదండి పొరపాటు మీరు చెప్తుండేదని. తిరుమల పరకమణి వ్యవహారంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన శూన్య మూర్ఖేశు లోకేష్ భక్తులేని రసరాయుడు బిఆర్ నాయుడు అని తాను ఉన్నప్పుడు పరకమణి ఘటన జరిగిందని రుజువైతే తల నరుక్కుంటారని భూమన అన్నారు. దమ్ముంటే సిబిఐ చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. పరకమణిలో చోరీ విషయాన్ని తామే బయటపెట్టామన్నారు. 20 ఏళ్లుగా రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తున్నాడని, చంద్రబాబు హయాంలో 15 ఏళ్లు చోరీ జరిగిందని విమర్శలు గుప్పించారు. రవికుమార్ను తాము వచ్చాకే పట్టుకున్నామన్నారు. రవికుమార్ నుంచి 100 కోట్ల ఆస్తులను రికవరీ చేశామని వెల్లడించారు. 15 ఏళ్లలో చంద్రబాబు రవికుమార్ను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది.
అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా, కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన్న చెప్పాలా. నా మొట్టమొదటి డిమాండ్ అది. తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది. తిరుమలను ప్రచార కేంద్రంగా వివాదాస్పద స్థలంగా మార్చడం హేయమని విమర్శించారు ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి. చిన్న ఘటనను స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రపంచంలోని ఆలయాలకు తిరుమలే రోల్ మోడల్ అని చెప్పారు. భక్తులకు మంచి విషయాలే కనిపిస్తాయి, కానీ రాష్ట్రంలోని కొందరు నాయకులు మాత్రం ప్రతిదాన్ని అపవిత్రంగానే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏ చిన్న సంఘటన జరిగిన లేదా తిరుమలలో ఏ చిన్న సంఘటనకు సంబంధించినటువంటి వెలుగులోకి వచ్చినా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం, పెద్ద ఎత్తున దాన్ని రాజకీయ ప్రచారంగా మార్చడం అనేటువంటిది దురదృష్టకరం. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే తిరుమలలో అన్ని అపవిత్రంగా కనపడతాయి. తిరుమలలో జరిగే ప్రతి ఒక్కదాన్ని రాజకీయ కోణంలో మాట్లాడతారు. కారణం ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు మేము అధికారంలో లేము కాబట్టి మేము ఏదైనా మేము కూడా రాజకీయం చేయొచ్చు అంటే దీనికి దగదర్తి విమానాశ్రయ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో కలిసి దగదర్తి ఎయిర్పోర్టు భూములు పరిశీలించారు. దగదర్తిలో సుమారు 1370 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. చాలా మనకు స్కోప్ ఉంది. మన రాష్ట్రానికి ఈ సీ కోస్ట్ అనేది ఒక వరం, అలాగే ఒక ప్రాబ్లం కూడా. ప్రాబ్లం మనం ఎలాగో ఏమి చేయలేము. ఆల్మోస్ట్ ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు అలా కూడా మనం అందరం ఎఫెక్ట్ అవుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ డెవలప్ చేయాలి. అలాగే ఒక్కొక్క 1 అవర్ ట్రావెల్లో అట్లీస్ట్ ఒక ఎయిర్పోర్ట్ అవైలబిలిటీ ఉండాలి. అలాగే లాజిస్టిక్స్ అంటే మన రోడ్ కానీ, తర్వాత రైల్వే కానీ, వాటర్ వేస్ కానీ, అంటే మల్టీ మోడల్ ఏది తక్కువ కాస్ట్లో, ఎంత తక్కువ కాస్ట్లో మనం గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయగలమనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది ఆయన ఆదేశాలు ఇస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ నెల్లూరులో మనం చూస్తే హైదరాబాద్లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గాజుల రామవరంలో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఉక్కుపాదం మోపింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లతో రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ చర్యలను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉధృత వాతావరణం ఏర్పడింది. గాజుల రామారంలోని సుమారు 100 ఎకరాలకు పైగా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 4500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కబ్జాదారులు ఈ స్థలంలో 60 నుంచి 70 గజాల చిన్న ప్లాట్లు చేసి ఒకే ఇంటిని సుమారు 10 లక్షలకు విక్రయించినట్లుగా హైడ్రా దృష్టికి వచ్చింది. దీనిపై అందిన ఫిర్యాదులతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే తమ ఇళ్లను కూల్చివేస్తుండడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది, పోలీసులు వారిని నిలువరించి బలవంతంగా పక్కకు తప్పించారు. స్థానికులు ఆందోళనలు, నిరసనల మధ్య అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. ఈ ఆపరేషన్తో గాజుల రామారం ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నంద్యాల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలైన ఫిక్కిరిపేట, సుందరయ్య నగర్, సాయిబాబా నగర్, శ్యామ్నగర్ కాలనీలోకి చేరింది వరద నీరు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. నంద్యాల చావ కాలువకు వరద పోటెత్తింది.
తిరుమలలో తొక్కిసలాటని కపిలతీర్థంలో ఏర్పాట్లు చేయలేదని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతి కపిలతీర్థం ఆలయం బయట ప్రైవేటు వ్యక్తులు పితృతర్పణాల కార్యక్రమం జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా కపిలతీర్థం ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది టీటీడీ. భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎస్పీ వాహనం పోలీసు వాహనం రావడంతో తొక్కిసలాట జరిగినట్లుగా ఫేక్ ప్రచారం చేస్తున్నారని, తిరుమలకు ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా తిరుమలలో తొక్కిసలాట అని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. కొంతమంది టీటీడీని టార్గెట్ చేసుకుని దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.